సాంగ్స్ ఎలా ఉన్నాయి సార్? సాంగ్స్ చాలా బాగున్నాయి, సినిమా చాలా బాగుందండి. సార్ ధనుష్ గారి యాక్టింగ్ ఏ విధంగా ఉంది? ధనుష్ గారి కన్నా నాగార్జునదే బాగా ఎక్కువ ఉంది అబ్బా సినిమా అంతా. ధనుష్ గారిది ఉంది, ధనుష్ గారు ఆయన యాక్షన్ ఆయన చేశారు, చాలా బాగుంది సినిమా. అంటే నాగార్జున గారి కన్నా ధనుష్ గారి యాక్టింగ్ లెవెల్లో డామినేట్ చేశారంటున్నారు. డామినేట్ చేసినట్టే ఉంది మరి ఇందులో. అంటే సినిమా మొత్తంలో హైలైట్ అంటే ఏం చెప్తారు మీరు? సినిమా మొత్తం హైలైట్ నాగార్జున బాబే కనిపిస్తారు, అంతే, ఇంకెవరు కనిపించారు? ఇంకెవరు కనిపించరు. హీరోయిన్ కానీ రష్మిక మందన్న ఎవరు లేరు ఇంకా, ఆయనదే. స్టోరీ ఏ విధంగా ఉంది? స్టోరీ సూపర్ అండి, చాలా శేఖర్ కమల్ గారు చాలా బాగా ట్రీట్ చేశారు సినిమా అంతా. చాలా మంచి మూవీ. అంటే ఈ సినిమా నుంచి మనం ఏ మెసేజ్ నేర్చుకోవచ్చు సార్? ఈ సినిమా నుంచా, ఒక ధనికుడు పేదవాడి గురించి తెలుసుకోవాలి అంతే. ప్రజలందరూ ధనవంతులు ఎలాగుంటారు, పేదవాడు ఎలాగుంటాడు, దాని గురించి బాగా చెప్పారు. మొత్తం లాస్ట్ వరకు, లాస్ట్లో మీకు మొత్తం స్టోరీ ఎలా ఏంటి అని అంతా తెలుస్తుంది. హీరోయిన్ అంటే అది హీరోయిన్ తక్కువ, ఒక అంటే హ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఎక్కువ అనొచ్చు. మూవీలో ఎంత హ్యూమర్ ఉంది అంతంతా రష్మిక మందన పార్ట్తోనే ఉంది ఎక్కువ ఏదైనా ఉంటే. ఓవరాల్ బాగుంది. ఐ గివ్ ఇట్ 9 out of 10. అంటే బ్రో చెప్తున్నా కదా, నాగార్జున వైఫ్ పేరు అమలా, బ్లాక్ బస్టర్ ఇచ్చాడు శేఖర్ కమలా అట్లుంది, అంత బాగుంది బ్రో. షాప్ లో దొరుకుతాయి చిప్స్, కొత్తగా ఉన్నాయి నాగార్జున లుక్స్. ఎందుకు ఇంతగానో ఎగ్జైట్ అవుతున్నా అంటే, మూవీ డిఎస్పి గారు మంచి మ్యూజిక్ ఇచ్చిర్రు. ఎట్లాంటి మ్యూజిక్ ఇచ్చిర్రు అంటే, పోయిరా 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 మావా అట్లున్నాయి సాంగ్స్. అయితే ఉన్నాయి 2 సాంగ్స్ అయినా కూడా మంచి అంటే మంచి మజా వచ్చింది సినిమా చూస్తుంటే. మీకు కూడా మజా కావాలంటే మూవీ చూడండి. స్టోరీ చెప్తున్నా కదా, మంచి స్టోరీ, ఒక నీట్ స్టోరీని చాలా బాగా ప్రజెంట్ చేసినారు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన నేనైతే మూవీ. సస్పెన్స్లు ఏమవుతుందో, నెక్స్ట్ సీన్ ఏమవుతుంది అనే ఒక ఫీలింగ్ కలిగించారు నిజంగా.